నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్న మంత్రి నిమ్మల. రేపటి తరం అభివృద్ధికి విద్యే ప్రధానమని స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల దాడి. అసత్యాలతో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారంటూ ఆరోపణ. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర సరుకులు. కాకినాడలో సబ్సిడీ సరుకుల దుకాణాన్ని ప్రారంభించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు. చిత్తూరు జిల్లాకు భారీ పరిశ్రమలు. నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందన్న టీడీపీ ఎమ్మెల్యే నాని. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అభివృద్ది విద్యతోనే సాధ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అన్నారు. ఆ ఉద్దేశంతోనే పేదలకు ఉచితంగా బుక్స్, యూనిఫామ్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ యొక్క కిట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక అధ్యాపకుడిగా, లెక్చరర్గా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా విద్య యొక్క ప్రాముఖ్యత, విద్య యొక్క ప్రాధాన్యత తెలుసున్నటువంటి వ్యక్తిగా ఇటువంటి విద్యా కార్యక్రమంలో పాల్గొనడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది అనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు మీకు యూనిఫామ్స్ కానీ, బెల్టు, షూస్ విత్ సాక్స్లు, బ్యాగ్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇట్లా మీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ మాదిరిగా ఉంటాయో అంతకు మించినటువంటి సౌకర్యాలు పేద మధ్య తరగతి వర్గాలు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు. పర్టికులర్గా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మంచి విద్యను అందించి వాళ్ళందరికీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వంలో గతంలో కూడా మీరు చూస్తారు. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా విద్య, ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది అనేటువంటి ఆలోచనతో, ఒక పాలవాడి కొడుకు డాక్టర్ కావాలన్నా, గుమస్తా కూతురు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలన్నా, ఒక సామాన్యుడు మరి కొడుకు గాని కూతురు గాని ఒక సైంటిస్ట్ కావాలన్నా దాన్ని అందించేది ఒక విద్య మాత్రమే. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ప్రపంచంలో దేనికైనా ఉంది అని అంటే అది ఒక విద్యకు మాత్రమే ఉంది. అందుకే ఆ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఒక ఇంజనీరింగ్ కావాలని అంటే ఎక్కడో కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకి పోయి లక్షల రూపాయల ఆ రోజు డొనేషన్లు కట్టి చదువుకునేటువంటి ఏపీలో కూటమి ప్రభుత్వం అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రతిరోజు ఏదో ఒక దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అసత్యాలు, తప్పుడు అంకెలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, ఇప్పుడు బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని, అమరావతి నిర్మాణం గురించి అడిగినా సమాధానం లేదని అన్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అనేక సార్లు చెప్పారని, 2019లో సంపద ఎక్కడుందో ఎవరికీ కనిపించలేదని అన్నారు. అప్పులు సృష్టించడంలో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టారని, చంద్రబాబు, బీజేపీ కలిసే పోలవరాన్ని నాశనం చేశారని, నచ్చినోళ్లకు కాంట్రాక్టర్లు ఇచ్చి ప్రాజెక్టులు నాశనం చేశారని అన్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు పంగనామాలు పెట్టి జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాటలు కోటలు దాటాయని, ఉచితం పేరుతో మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసమే ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు.
ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను. నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు. ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగాడు, బహుశా గాంధీ గారు అనుకుంటా విలేకరు గారి పేరు, గాంధీ గారు అడిగాడు అనుకుంటున్నాను నేను, గాంధీ గారు అని, తప్పు అయితే సరి చేసుకుంటాను. నాకెందుకు ఆ గొంతు గాంధీ గారిలాగా అనిపించింది. ఆయన అడగంగానే, ఏమండి కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ ఛార్జీస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని. వెంటనే ఎవరు చెప్పారా నీకు, నేను చెప్పానా, నీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు, మంచోడు ఆయన ఏమడిగాడు, ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తానా, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే, నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు, నువ్వు ఉంటే అమరావతిలో. ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్కు? ఎర్రబుక్ లో రాసుకున్నాయని ఈ దొంగ కేసులన్నీ. అందరికీ చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరే పోన్లే. పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నాశనం చేసిందేమో ఆయన, అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో, డ్యామ్ ట్రాన్స్ట్రాయల్డేమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకు నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది. కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా, గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా, గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్లు నిర్మాణం చేయకుండా, ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యాం ఎలా నిర్మాణం చేస్తారు? కాఫర్ డ్యాం నిర్మాణం చేస్తే ఏమవుతుంది? ఊళ్ళు మునిగిపోతాయి కదా. పోనీ డైవర్షన్ ఛానల్ ఇచ్చారా? స్పిల్వే అవ్వలేదు, డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే సైమల్టేనియస్ గా అప్పర్ కాఫర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్, లోవర్ కాఫర్ డ్యాం, స్పిల్వే మొత్తం అన్ని ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యాం కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది. ఎవడో ఇంజనీర్ చెప్పాడు, సార్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాం మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి, మరి నది వెళ్దు కదా అంటే, అయితే మధ్యలో బొక్క వదిలేయండి. ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారిన నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై సరుకులు విక్రయించే దుకాణాన్ని కాకినాడలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో తొలుత పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక విధానంతో పాటు సామాన్యులకు భారంగా ఉన్న నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం అంచెలంచెలుగా రైతు బజార్ల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్దం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏ మాట చెప్పిందో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటికే అంచెలంచెలుగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షను 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ప్రారంభించుకున్నాం. అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత ఇసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి
ఏదైతే భారంగా మిగిలిందో నిత్యావసర వస్తువులు దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారమైంది, దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆ విధంగానే తీసుకుంటే ఈ రోజున కందిపప్పు 180 రూపాయలు ఉండి కందిపప్పు ఈరోజు 160 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించారు, లాస్ట్ వక్తగా ప్రారంభించారు. అదే గత ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తానని చెప్పారు, కానీ సన్నబియ్యం ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేశారు. అలాంటి సన్నబియ్యం ఈరోజు మార్కెట్లో విలువ 55 రూపాయల 85 పైసలు ఉంటే దగ్గర 56 రూపాయలు ఉంటే 49 రూపాయలకి ఇస్తున్నాం. ఈ రోజున అంటే ప్రారంభించాం, దగ్గర 7 రూపాయలు కలిసి వస్తుంది. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఆదా అయింది ఉంటే 20,000 ఖర్చు అయింది. అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి 9,000 రూపాయల భారం అయింది. ప్రతి కుటుంబానికి ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతుందని సందర్భంలో తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం. అలాంటి రైతు బజార్ని చాలామంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కునే అలవాటు పడ్డారు. రేట్లు తక్కువ ఉండడం, రైతు బజార్లో రైతులే స్వయంగా వచ్చి అమ్ముకోవడం, ఆ రైతులు బాగున్నారండి. అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్ పెట్టిన తర్వాత. మేము పెట్టిన రైతు బజార్ తప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి ఎక్స్ట్రా. అయితే ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపదిక మీద జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతుల బజార్లో పెట్టుకునే అవకాశం కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని, శ్వేతపత్రం పేరుతో జగన్ను విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారని, జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగిందని, చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను చూశారు ప్రజలు. ఉచిత ఇసుక అన్నాడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి దానికన్నా ఈరోజు రేట్లు ఎక్కువ. కానీ ఆ రేటుకైనా లభ్యత ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ చేయడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఇసుక కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజానీకమైతే వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పక్షపాతంతో ఈ పార్టీ వాళ్ళకి ఇసుక ఇవ్వము, ఈ పార్టీ వాళ్ళు ఇసుక దొరుకుంటారు, వాళ్ళతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బందులు పడతారని చెప్పి, కాబట్టి నేను నిన్న ఒక విద్యుత్కి సంబంధించినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేశాడు. మేము 2 పాయింట్లు అడిగాం చంద్రబాబు నాయుడు, ఆ 2కి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒకటి, ట్రూ అప్ ఛార్జీలు తీసేస్తానన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ప్రవేశపెట్టింది చంద్రబాబు హయాంలో. రావాలంటే చంద్రబాబు నాయుడుతో ఆ మాట చెప్తే మాట్లాడటం లేదు. ట్రూ అప్ ఛార్జీలు నువ్వు పెట్టావు, నీ హయాంలో ప్రారంభమయ్యాయి, నువ్వు తీసేస్తున్నావు కొనసాగిస్తున్నావు అనే దానికి సమాధానం చెప్పమంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్ప దాని గురించి మాట్లాడటం లేదు. రెండోది, రైతులకు సంబంధించినటువంటి మీటర్లు ఏదైతే ఉన్నాయో ఆ మీటర్లకి మీటర్లు గీచేది లేదు, అవి గురితాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉన్నావా? కరెంటు ఛార్జీలు పెంచడం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తావు. ఈ 3 మీరు ఇచ్చినటువంటి హామీలు. ఎన్నికలకు ముందు విద్యుత్ రంగానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు శ్వేతపత్రంలో మన 3 కనపరచలేదు కాబట్టి ఆందోళన ఉంది. మీరు చెయ్యరని మేమంటాం, అలా చేయవచ్చు, చేస్తారేమో. ఆ చేసే దానిలో స్పష్టత అవసరం ఉంది కాబట్టి మేము అడిగేటువంటిది ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తాం, రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు బిగించము, వాటి 2తో పాటు కరెంట్ ఛార్జీలు పెంచము. ఈ 3 ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ఆ 3 హామీలను మిన్నకుండిపోయారు కాబట్టి ఆ 3 హామీల మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఉచితంగా ఇసుక అన్నారు. మరలా ఈరోజు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఉచిత ఇసుక అంటే ఏంటి? నేరుగా ట్రాక్టర్ తీసుకెళ్తాడు, దానికి లోడ్ చేస్తాడు, లోడింగ్ ఛార్జీలు భరిస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు. దాన్ని ఉచిత ఇసుక అంటారు. మీరు టన్నుకింత అని పెట్టి దాన్ని ఉచిత ఇసుక అని చెప్తే గతంలో ఉన్నదానికి మీ దానికి తేడా ఏందో చెప్పలేకపోతున్నారు. ఉచిత ఇసుక అంటే దాని అర్థం నిర్వచనం మాకు తెలిసినంత వరకు ట్రాక్టర్ తీసుకొస్తాడు, ఉచితంగా ఇసుక తీసుకువెళ్తాడు. ఆ లోడింగ్ ఛార్జెస్ ఏదైనా ఉంటే వాడే లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇతరులకు లోడ్ చేయొచ్చు. మీ అధికారుల దగ్గర ఉండి ఆ పర్యావరణానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ దెబ్బతినకుండా ఎంత లోతున తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద ఇదిగో ఈ లోతు వరకు మీరు తీసుకెళ్ళాలని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఉచిత ఇసుక కాకుండా మరలా టన్నుకింత ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అటకెక్కించినట్టు లెక్క. కాబట్టి ప్రారంభం నుంచే కూడా కనీసం
ఓ 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తారు అనుకుంటే బిగినింగ్ నుంచే మీరు ఆ హామీలు ఏదైతే ఇచ్చారో వాటి ఉల్లంఘన ప్రారంభించారు. ఆ హామీల ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కనీసం మిగిలిపోయినటువంటి వాటి మీద అయినా నిలబడతారు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ రాలేదు కాబట్టి బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ లో కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలకు కూడా కేటాయింపులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మేము కోరుకునేది కూడా మీరు ఇవ్వాలని, మీరు ఇవ్వకుండా ఉంటే మిమ్మల్ని విమర్శించాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మాకు లేదు. మీరు ఇవ్వకపోతే ప్రశ్నిస్తాం కానీ మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము ఓటమి పాలైన ప్రజలు అన్యాయం కాకూడదని కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించానో అధికారం లేకపోయినా అదే విధంగా వ్యవహరిస్తాం. అందుకని కార్యకర్తలు అందరినీ ధైర్యంగా ఉండండి. ఏది వచ్చినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ అందరి పక్షాన పోరాటానికి. కాబట్టి పోరాటాలు ఏం కొత్త కాదు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా నిలబడండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.